ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ శైలమ్మని తీసుకొచ్చి మీ ముందు నిజం చెప్పించాలని వస్తుంటే నా మీద కత్తితో దాడి చేశాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? శైలు ఏంటి, ఈ గోలేంటి? అబ్బా కొడుకులు ఇద్దరు మళ్ళీ గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు. పెద్దయ్య, ఇందులో ప్లాన్ ఏం లేదు పెద్దయ్య. గౌతమ్ నిజంగానే పెద్ద మోసగాడు. సీఎం మేనల్లుడనే ముసుగులో మీ ముందు మంచిగా నటిస్తున్నాడు. తన మాటలు నమ్మి అమ్మాయి గారిని అతనికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి గారి జీవితం కూడా నాశనం అవుతుంది. గౌతమ్, ఏంటిదంతా? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాడు నిజంగానే మంచోడు కాదో? కృష్ణమురళి గారు, ఎవరయ్యా? నమస్తే కృష్ణమురళి గారు, మీరెప్పుడొచ్చారు? మీవాడు మా వాణ్ణి మోసగాడన్నప్పుడే వచ్చాను. వాడని నిందలు వేస్తుంటే మీరు నోరు తెరిచి ఏమైనా మాట్లాడతారేమోనని అక్కడ దొంగచాటుగా రుచులు చూస్తున్నా. మీరు కూడా మా వాణ్ణి మోసగాడే అని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే కాబోలు నోరు మెదపడానికి కూడా ఆలోచిస్తున్నారు. అలా ఏం లేదండి, నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఓహో, ఏమన్నావు రాజా? నా మేనల్లుడు మోసగాడా, దుర్మార్గుడా? తన మాటలతో నటించి నమ్మించి మోసం చేస్తాడా? తమ్ముడు సూర్య, ఈ రాజు నీకు పిఏ అని తెలుసు, కానీ బయట ప్రపంచానికి వీడి గురించి నాకు చాలా తెలుసు. ఇంత తెలుసు. ఇక నీ కూతురుని నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి కాబట్టి మనిద్దరి కూతురు అనుకున్నాను. సారీ, మన బిడ్డ అనుకున్నాను. మన బిడ్డ ఈ రాజుగాడికి పెళ్ళంగా నటించి వీడింట్లో కొంతకాలం ఉంది, వీళ్ళ ఇంట్లో కొంతకాలం ఉంది. ఆ నిజం నీకు చెప్పకుండా అదే నిజమన్నట్టు నటించి వాళ్ళిద్దరు కదా తమ్ముడు నిన్ను మోసం చేసింది. సరే, కన్న కూతురు నమ్మిన బంటు చాలా మంచోళ్ళని వదిలేద్దాం. తప్పుకో బ్రదర్. ఆ తర్వాత నీ మేనల్లుడితో పెళ్లికి ఒప్పుకుంది. నీ మేనల్లుడు కూడా ఈ పని మనిషి ప్రేమలో పడి, మేడం పని మనిషి ప్రేమలో పడ్డాడు నీ కొడుకు. ఆ ప్రేమలో మునిగి తీరని విషయం కూడా దాచి మన బిడ్డను పెళ్లి చేసుకోవడానికి పేట్లెక్కేశాడు. అంటే వాడు కూడా నిన్ను మోసం చేశాడుగా తమ్ముడు. గౌతమ్ మోసగాడు కాబట్టే ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరగనివ్వం.
ఇప్పుడు కూడా ఏ పెళ్లి జరగనివ్వరు. విన్నావుగా వాళ్ళ మాటలు? అది తమ్ముడు పరిస్థితి. నీ కూతురు పెళ్లి కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకుంటావుగా ఎవడు మంచాడో ఎవడు చెడ్డాడో. ఈ బతుకు చట్టా బండి ప్రోగ్రాం నేను మానేశాను రా. మళ్ళీ దాన్ని నాతో స్టార్ట్ చేయించొద్దు. పెదే, వీళ్ళ మాటలు నమ్మొద్దు. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి. వీళ్ళెంత మోసగాళ్ళో నేను నిరూపిస్తాను. రాజా, వీళ్ళు అంటున్నావు, వేలు తీపిస్తున్నావు. కొంపదీసి శైలు బ్యాటర్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నావా? వద్దు. ఇలాంటి వాటికి నేను చాలా దూరం. నీ వల్ల అయితే వాడు మా గౌతమ్ గాడు మోసగాడని ప్రూవ్ చేయి. చేస్తాను. సరే చెయ్యి. చేస్తా అని చెయ్యొద్దని కాదు, చెయ్యి. సరే తమ్ముడు, నీ నమ్మిన పంటు నా మేనల్లుడు మోసగాడని నిరూపిస్తే నేనే వాడిని తప్పేస్తా. ఐ ఆమ్ రిపీటింగ్ అగైన్, వాడిని గుర్తు కోసి మరీ తప్పేస్తా. ఒకవేళ ఫర్ సపోజ్ నిరూపించలేకపోతే ఈ సాయంత్రమే ఈ ఇంటిలోనే ఈ రూపతో నా మేనల్లుడు గౌతమ్తో పెళ్లి. ఇన్ కేస్ నువ్వు నిరూపించలేకపోతే నువ్వు, నీ ఫ్యామిలీ, నా తమ్ముడు సూర్యాని ఇంతకాలం మోసం చేశాం సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇలా కొట్టుకుని ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? నా సవాలుకి నువ్వు ఓకేనా? ఓకే చెప్పు రాజు. అమ్మా, ఏమిటా ఈ తెగింపు? ఎలా ఉంటుంది ఈ ముగింపు? నాకు ఓకే. ఈరోజు సాయంత్రం లోపు గౌతమ్ బండారం బయట పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.